హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన్ నచ్చ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. ఇదేంటంటే కోడిగుడ్డు పులుసు అనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికోసము ఒక 7 eggs బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి కొంచెం చింతపండు రసము, అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టమాటాలు, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, అదేవిధంగా ఆనియన్స్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, ముఖ్యంగా మెంతులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు వేసారనమాట. ఈ మెంతులు వేసుకోవడం వల్ల ఈ పులుసుకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా వేసేసిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు ఇంకా వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెంసేపు ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే చాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి. ఇంకా నెక్స్ట్ నేను ఒక 2 టమాటాలు తీసుకున్నా కదా, వాటిని చిన్న కట్ చేసుకొని టమాటా అండ్ కొత్తిమీర 2 ఒకటేసారి వేసేసుకున్నానండి. ఇంకా టమాటా వేసిన వెంటనే కలపకూడదండి. నేనైతే కలపకుండా ఉంటే చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి టమాటా కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇంకా టమాటాను కూడా మంచి స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అనమాట. దీంట్లోకి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట, కలర్ కోసము. కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు. కొంచెం ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా వేసుకున్నానండి నేను. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఒక 2 minutes ఫ్రై చేయండి సిమ్లోనే. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కర్రీకి సరిపడా వేసేసుకోండి. ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ఘాట్లులాగా పెట్టేసుకొని ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఎగ్స్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక పులుసుకు సరిపడా వాటర్ పోసేసుకోవాలన్నమాట. నేను కొంచెం హాట్ వాటర్ పోసేసాను. హాట్ వాటర్ పోయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదిగోండి బాయిల్ అవుతుందన్నమాట. అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా పులుసు అనేది కుక్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సాల్ట్ కొంచెము తక్కువగా ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. ఇదిగోండి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మేమేమో రైస్ విత్ దట్ కర్రీ, అదే కోడిగుడ్డు పులుసు కర్రీతో తింటున్నాము. ఎట్లుంది రోజు? కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అదే విధంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకేనా? మరి బాయ్.